హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో అదైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను నేను. ఆ తర్వాత దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను, ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం మనం. మీషో సప్లయర్ ప్యానల్ ఓపెన్ చేసుకోవాలి ఇలాగా, ఓకేనా? ఓపెన్ చేసుకొని ప్రమోషన్ సెక్షన్ క్లిక్ చేయండి, ఓకేనా? సో మనమైతే లాస్ట్ వీడియోలో ఈ సేల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, అప్ టు 60% మోర్ ఆర్డర్స్, మోర్ విజిబిలిటీ ఆన్ క్యాటలాగ్స్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఈ డాష్ బోర్డ్ మీద ఉన్నదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అంటే ఒక్క స్మార్ట్ కాయిన్ 1 రూపీ డిస్కౌంట్ అనమాట. అంటే ఒక్క స్మార్ట్ కాయిన్ వచ్చేసి 1 రూపీ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు కస్టమర్కి ఒక 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అంటే 20 స్మార్ట్ కాయిన్స్ అనమాట. 20 రూపీస్ మీరు డిస్కౌంట్ ఇస్తే మీషో వాళ్ళు బోనస్గా 36 రూపీస్ యాడ్ చేస్తారనమాట. మీరు 20 రూపీస్ మీరు డిస్కౌంట్ ఇస్తే, అంటే ఇది స్మార్ట్ కాయిన్స్ రూపంలో కన్వర్ట్ చేయండి. 20 స్మార్ట్ కాయిన్స్ మీరు ఇస్తే 36 స్మార్ట్ కాయిన్స్ మీషో తరఫు నుంచి యాడ్ చేస్తారు. సో అప్పుడు కస్టమర్కి 56 స్మార్ట్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతుందన్నమాట, ఓకేనా? సో దీని ఉపయోగాలు ఏంటి, ఇది ఎలా అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. సో జస్ట్ నేను ఇప్పుడు ఎలా మీరు ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు అనేది అయితే చూపిస్తున్నా. సో ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, లాయల్టీ ప్రోగ్రామ్. స్మార్ట్ కాయిన్కి లాయల్టీ ప్రోగ్రామ్ 1 మార్చ్ నుంచి 30 మార్చ్ వరకు ఉందన్నమాట, అప్కమింగ్ ఇది, ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ ఫర్ పార్టిసిపేషన్ 45 డేస్ లెఫ్ట్ అని చూపిస్తుంది, ఓకేనా? సో ఇక్కడ పార్టిసిపేట్ అని అయితే క్లిక్ చేద్దాం మనం. ఇలా క్యాటలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇందులో మన ఆల్రెడీ సెల్లింగ్ అయిపోయిన క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. సో మనకు ఏది అవైలబిలిటీలో ఉన్నాయో, మనము ఏ ప్రోడక్ట్కి అయితే స్మార్ట్ కాయిన్స్ అంటే మీరు డిస్కౌంట్ ఇస్తారు కదా యూజువల్గా, ఆ డిస్కౌంటే స్మార్ట్ కాయిన్స్ అనమాట, ఓకేనా? స్మార్ట్ కాయిన్స్ రూపంలో ఇస్తారు కస్టమర్కి. సో ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్కి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకే? ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎన్ని క్యాటలాగ్స్ యాడ్ చేశాను అంటే 6 క్యాటలాగ్స్ యాడ్ చేశాను అనమాట, ఓకేనా? సో ఈ 6 క్యాటలాగ్స్కి మినిమం 5% అయితే నేను ఇస్తున్నాను ఇక్కడ. సో 5% అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కలాగా. సపోజ్ ఈ ప్రోడక్ట్ అంటే ఈ శారీ అనుకోండి, ఇప్పుడు నేను 5% నేను స్మార్ట్ కాయిన్ కాంట్రిబ్యూషన్ ఇస్తాను. 5% అంటే ఎంత? 38 స్మార్ట్ కాయిన్స్ అనమాట, అంటే 38 రూపీస్. సో మీషో బోనస్ ఇస్తుంది, 9% ఇస్తుంది మీషో. నేను 5% ఇస్తే మీషో 9% ఇస్తుంది. సో 9% ఎంత అన్నమా? 68 రూపీస్ ఇస్తుంది మీషో. సో మొత్తం స్మార్ట్ కాయిన్స్ ఎన్ని యాడ్ అవుతున్నాయి? 106 రూపీస్ యాడ్ అవుతున్నాయంట. అంటే మన కాంట్రిబ్యూషన్ వచ్చేసి 38 రూపీస్, మీషో కాంట్రిబ్యూషన్ వచ్చేసి 68 రూపీస్. 106 రూపీస్ అయితే కస్టమరు ఒకవేళ ఈ శారీ కొనుక్కుంటే 106 పాయింట్స్ స్మార్ట్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట, ఓకేనా? సో నేను 6 క్యాటలాగ్ సెలెక్ట్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు యాడ్ క్యాటలాగ్స్ అని క్లిక్ చేస్తా. చూడండి, యు ఆర్ యాడింగ్ 6 out of 136 క్యాటలాగ్స్ టు ద స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అని చూపిస్తుంది, ఓకేనా? సో కన్ఫర్మ్ పార్టిసిపేషన్ అని క్లిక్ చేయాలి, ఓకేనా? సో క్యాటలాగ్స్ నావైతే కన్ఫర్మ్ అయిపోయాయి అన్నమాట. 6 క్యాటలాగ్స్ యాడెడ్ టు స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అని చూపిస్తుంది కదా. సో యాడ్ అయితే అయిపోయాయి. సో ఇలా అయితే మీరు స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, ఓకే? సో చూసారు కదా స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాంలో ఎలా జాయిన్ అవ్వాలో. సో ఇలాగైతే మీరు స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఇందువల్ల బెనిఫిట్స్ ఏం జరుగుతుంది అంటే, మనం స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల మనవి క్యాటలాగ్స్ అయితే విజిబిలిటీ మంచిగా ఉంటుందన్నమాట. అంటే మనము పర్సెంటేజ్ వైజ్గా మనము పర్సెంటేజ్ ఎక్కువ కనుక ఇస్తే
కస్టమర్‌కి డిస్కౌంట్ రూపంలో ఎక్కువ వస్తుంది కాబట్టి స్మార్ట్ కాయిన్స్. సో, అందుకనేసి మన క్యాటలాగ్స్ అనేది విజిబిలిటీ బావుంటుంది. సేల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ వల్ల. ఓకేనా? అండ్ అలాగే మీరు మినిమమ్ 4% అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఓకేనా? మినిమమ్ 4%, మ్యాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చు మీరు. ఓకేనా? సో, ఇక్కడ కస్టమర్‌కే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా ఎక్కువ మనం డిస్కౌంట్ గనక ఇచ్చినట్టయితే కస్టమర్ తీసుకునే అవకాశం, అంటే మనకి ప్రోడక్ట్ సేల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనే కస్టమర్ అనుకోండి. నేను మీషోలో ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. పర్చేస్ చేసినప్పుడు నాకు ఏమైంది, ఒక 100 స్మార్ట్ కాయిన్స్ యాడ్ అయిపోయాయన్నమాట. ఓకే. సో, అలా యాడ్ అయినప్పుడు నేను నెక్స్ట్ పర్చేస్ చేసినప్పుడు ఒక 300 రూపీస్ ప్రోడక్ట్ నేను నెక్స్ట్ పర్చేస్ చేస్తాననుకోండి. ఆ 300 రూపీస్ ప్రోడక్ట్‌లో నాకు 100 రూపీస్ మైనస్ అయ్యి 200 నేను పే చేయాలి. ఎందుకంటే నాకు స్మార్ట్ కాయిన్స్ ఉన్నాయి కదా! సో, అలాగా. సో, కస్టమర్‌కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి కస్టమర్ ఎక్కువగా స్మార్ట్ కాయిన్స్ అయితే యూజ్ చేసుకుంటారు. సో, ఇక్కడ మనకంటే ఎక్కువగా మీషో వాళ్ళు యాడ్ చేస్తున్నారనమాట స్మార్ట్ కాయిన్స్. ఒకవేళ మన ప్రోడక్ట్ బై చేస్తే మనకంటే ఎక్కువ, అంటే మనం 5% ఇస్తే మీషో 9% ఇస్తుంది. కస్టమర్‌కి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ ద్వారా సో, విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి కస్టమర్ పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ఏదైనా మనీ పే చేయాలా అంటే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనము యూజువల్‌గా మనం సేల్‌లో డిస్కౌంట్ పెడతాం కదా మనము. సో, అలా కాకుండా స్మార్ట్ కాయిన్ ద్వారా కస్టమర్‌కి మనము డిస్కౌంట్ ఇస్తున్నట్టనమాట. ఓకేనా? సపోజ్ మనం ఒక 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము. ఆ 20 రూపీస్ ఎలా కస్టమర్‌కి స్మార్ట్ కాయిన్ ద్వారా మనం డిస్కౌంట్ ఇస్తామన్నమాట. కస్టమర్‌కి స్మార్ట్ కాయిన్ రూపంలో కనిపిస్తుంది ఆ డిస్కౌంట్. ఓకేనా? స్మార్ట్ కాయిన్ ద్వారానే కస్టమరు నెక్స్ట్ పర్చేస్‌లో అయితే ఆ స్మార్ట్ కాయిన్స్ అయితే యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్ కస్టమర్ తీసుకుంటున్న దానికైతే మన పాయింట్స్ కస్టమర్‌కి యాడ్ అయిపోతాయి. కస్టమర్ రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్‌కి ఉండదండి. సక్సెస్‌ఫుల్లీ డెలివరీ ప్రోడక్ట్స్, రిటర్న్ అవ్వని ప్రోడక్ట్స్‌కి మాత్రమే ఈ స్మార్ట్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట కస్టమర్‌కి. ఓకేనా? సో, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మినిమమ్ 4% అయితే ఇవ్వండి. ఒకసారి చూసుకోండి, మీ ప్రాఫిట్ అదంతా చూసుకొనే మీరు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. లేదు మీరు లిస్టింగ్ ప్రైస్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని మీరు డిస్కౌంట్ అయితే ఇవ్వండి ఈ స్మార్ట్ కాయిన్‌లో. ఎందుకంటే మీరు అలా ఇస్తేనే మీకు కొంచెం ప్రాఫిట్ కూడా ఉంటుంది కదా! లేదులెండి ఓల్డ్ స్టాక్ కూడా ఉంది, క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్మార్ట్ కాయిన్ మంచి ఆప్షన్ అనమాట. ఈ స్మార్ట్ కాయిన్ ద్వారా కూడా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదేంటంటే సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక టూల్ అనమాట. నేను చెప్పాను కదా! అది సేల్స్, అప్‌కమింగ్ సేల్స్, సండే మహా సేల్స్ ఇవన్నీ కూడా సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి టూల్స్ లాగా అయితే మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో, ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్‌గా ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మినిమమ్ అయితే 14 డేస్ ఉండాలండి కంపల్సరీ ఈ ప్రోగ్రామ్‌లో. ఓకేనా? మీరు 2-3 డేస్‌కి అయితే ప్రోగ్రామ్ ఉండదనమాట ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాము. కంపల్సరీ మినిమమ్ 14 డేస్ అయితే ఉండాలి. మ్యాక్సిమం మీ మీ ఇష్టం అండి. ఎప్పటి వరకైనా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రాము. సో, దీనికైతే మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్ట్రా మీషో వాళ్ళు ఏది కూడా మన దగ్గర డిడక్ట్ చేసుకోరు. ఓన్లీ మనం ఏదైతే డిస్కౌంట్ ఇస్తామో కస్టమర్‌కి ఆ డిస్కౌంటే. సో, ఇది ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్. ఓకేనా? సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సో, మరీ ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, సబ్స్క్రైబర్స్ 10% నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా 90% జనాలు చూస్తున్నారు నా వీడియోస్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అండ్ అలాగే ఇంకా మీషోలో మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ అలాగే బెంగుళూరు లైఫ్ స్టైల్ వాళ్ళు మేనిఫెస్టో గురించి ఏదో అడిగారు. సో, అది కూడా నేను చెక్ చేసి డెఫినెట్‌గా నేనైతే వీడియో చేస్తాను. ఓకేనా? సో, ఇంకా ఏమైనా కమెంట్స్ ఉంటే, ఇంకా మీరేమైనా మీషో గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. నేను టైం కుదుర్చుకొని అయితే నేను కంపల్సరీ నేనైతే వీడియో చేస్తాను. నాకు వీడియో చేయడానికి, దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం దొరకట్లేదండి. నాకు దొరికిన టైంని నేను యుటిలైజ్ చేసుకొని అయితే చేస్తున్నాను నేనిప్పుడు. చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేయలేదు.
ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. డెఫినెట్గా అయితే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను. అండ్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.